వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మొత్తం కట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరిగ్గా ఈ సమయంలో లీడర్ల దుందుడుకు వ్యవహార శైలి తమ్ముళ్లు ఏం చేయాల్సి ఉంటే ఏం చేస్తున్నారు? దీని నుంచి బయటపడే దారేది? ఇందుకు పరిష్కారం ఏంటి? ప్రత్యర్థి పార్టీ తప్పులు అనువుగా చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం అధికార పార్టీది. ఇటీవల టీడీపీ నాయకుల వ్యవహార శైలి చూస్తుంటే అలా కనిపించడం లేదు. శత్రువులు మరెక్కడో లేరు, సొంత పార్టీ లీడర్లే అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు వాళ్లు వీళ్లన్న తేడా లేదు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఒకటే బాట. పార్టీకి తలవంపులొస్తాయన్న ఆలోచనే మర్చిపోతున్నారు. లేకుంటే ఎయిర్పోర్టులో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఏం తెలుస్తుంది? ఎమ్మెల్యే ఎంపీలకంటూ కొంత ప్రోటోకాల్ ఉంటుంది, కాదనటం లేదు. వీళ్ల విషయంలోనే అధికారగణం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్యుల మాటేమిటన్నది న్యాయమైన ప్రశ్నే. దాన్ని క్యారీ చేసే పద్ధతైతే ఇది కాదన్న విమర్శలు వినవస్తున్నాయి. మొన్న బోండా ఉమా, నాని అధికారులపై వ్యవహరించిన తీరు చూస్తే ఇదే తెలుస్తోందని అంటున్నారు. అంతకన్నా ముందు చింతమనేని దుందుడుకు ధోరణి కూడా ఇదే చెబుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇసుక దందా గురించి కోడై కూస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే పాత్రపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించటం, పదవి దక్కలేదన్న కోపంతో రచ్చకెక్కటం గతకాలపు టీడీపీ లీడర్ల నాయకత్వ సరళి కాదు. ఇతర పార్టీలకు తామెంతో భిన్నమని, క్రమశిక్షణకు మారుపేరన్నట్టు ప్రవర్తిస్తుంటారు. నేటి తెలుగుదేశం నాయకులను చూస్తే అలా కనిపించడం లేదని వాపోతున్నారు పాతకాపులు. వీరికి సిద్ధాంతాల కన్నా రాద్ధాంతాలే ఎక్కువన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. విషయమేదైనా కాస్త దూకుడుగానే కనిపిస్తోంది ప్రతిపక్ష పార్టీ. హోదా విషయం నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరింత విచక్షణ, విజ్ఞత చూపాల్సి ఉంది. ఇతర పార్టీ కంటే తమ పార్టీ ఎంతో భిన్నమైందని నిరూపించాల్సింది పోయి వారి తప్పులు కూడా కొట్టుకుపోయేలా వ్యవహరించడం పార్టీ పాలిట శాపంగా మారుతోంది. లీడర్ల వ్యవహార శైలికి అధికారానికి లింకు. పబ్లిక్ లో ప్రవర్తన సరిగా ఉంటేనే రేపటి ఎన్నికల్లో 4 ఓట్లు రాలేది. ఇదేం గుర్తించకుండా పార్టీ పరువు ప్రతిష్టలు ఏమైనా పర్లేదన్న ధోరణి కనబరిస్తే కష్టమే. ఇదేం గుర్తించడం లేదు తెలుగు తమ్ముళ్లు. అధినేత అమరావతి నిర్మాణంలో తలమునకలు కావటం అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతే ఆఖరణ పుచ్చిపోయేది తామేనన్నది గుర్తించకుంటే ఫ్యూచర్లో ఇబ్బందేనన్నది తెలుసుకోవాలంటున్నారు. గడిచిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ అధికారులు, ఇతర నేతలతో కాస్త మెత్తగానే వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. ఇదే అదనుగా భావించి లీడర్లు తమ ఆవేశకావేశాలు బయటపెడుతున్నారు. అప్పటికీ బాబు కొందరి విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అధికారి తోపులాట విషయంలో నాని, ఉమలను పిలిపించి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇలా ఒకరిద్దరి విషయంలో కఠినంగా వ్యవహరించి మిగిలిన వారికి గట్టి క్రమశిక్షణా సంకేతాలు పంపాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నాలేవి ఫలితాలనిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇటీవల గంటా అయ్యన్న విషయంలోనూ ఇలాగే జరిగింది. సమావేశంలో ఇద్దరినీ ఆవల ఉంచి చర్చలు జరిపారు. ఇవన్నీ తమ్ముళ్లలోకి క్రమశిక్షణా సందేశాలుగా వెళ్లాలి, కానీ అది సాధ్యం కావటం లేదు. అలాగే భూకుంభకోణాల్లో బయటపడ్డ దీపక్ రెడ్డి, బ్యాంకు స్కాముల్లో నిండా మునిగిన వాకాటిని తప్పించి కట్టు తప్పితే వదిలేది లేదని ప్రకటించారు. తమ్ముళ్ల ఆగడాల ముందు అధినేత తీసుకుంటున్న ఈ చిన్నా చితకా శిక్షలు తేలిపోతున్నాయి. దీంతో వీళ్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ప్రస్తుతం అధికారం ఉంది కదా అని తమ్ముళ్లు చేస్తున్నదంతా ప్రమాదకరమే. కూర్చున్న కొమ్మను తమకు తాము నరుక్కోవటమే. చట్టసభల్లో కావచ్చు, బయట కావచ్చు, మీ వ్యవహార శైలిని కేవలం పార్టీ మాత్రమే కాదు, ప్రజలు కూడా చూస్తుంటారు. ప్రస్తుత మీడియా ఉన్న పరిస్థితుల్లో చీమ చిటుక్కుమన్నా భగ్గుమంటోంది. దివాకర్ రెడ్డి ఎయిర్పోర్టులో సరదాగా అధికారిని తోశానని చెప్పినా ఎవరూ నమ్మటం లేదు. జనం దీన్ని అర్థం చేసుకోవటం కన్నా అపార్థం చేసుకోవటానికే ఎక్కువ అవకాశముంది. మీడియా సమావేశాలలో పబ్లిసిటీ కోసం లేనిపోని సంచలన కామెంట్లు చేయటం స్టంట్లుగా భావిస్తారే తప్ప ఇందులో నిజాయితీ గుర్తించటం బాగా తక్కువ. కాబట్టి అధినేతను, పార్టీని ఏదో ఒకటి అని ప్రచార లబ్ధి పొందాలనుకోవటం కూడా చేటు తెచ్చే అంశమే. జేసీ, శివప్రసాద్ లాంటి లీడర్లే ఇలా చేస్తుంటే చింతమనేని, ఉమలాంటి జూనియర్లు మరింత రెచ్చిపోవాలి. ముందు మడక సరిగ్గా నడిస్తేనే కదా మిగిలినవి సరైన దారిలో వెళ్తాయి అన్నమాట బలంగా వినిపిస్తోంది. ప్రజల్లోకి నేరుగా వెళ్లడానికి వేరే మార్గముంది. పార్టీలకు అతీతంగా మారి కార్యకర్తలు మాత్రమే కాదు అందరినీ కలుపుకుపోవాలి.
ఒక పద్ధతిగా పనిచేస్తూ పోవటం వల్ల వచ్చే ఎన్నికల్లో సీటు రావటమే కాదు, గెలుపు నల్లేరుపై నడకగా మారుతుంది. పార్టీకి తిరిగి అధికారం హస్తగతమవుతుంది, లేదంటే అధికారం గతంగా మారుతుంది. అదేం పట్టకుండా 4 సంచలన చర్యలకు పాల్పడి ప్రచారం పొందాలని చూస్తే ఓటమిని కొని తెచ్చుకోవటమే. ఈ ధోరణి నుంచి తమ్ముళ్లు ఇకనైనా బయటపడాలని కోరుతున్నారు కార్యకర్తలు. మరి కార్యకర్తల మాటను లీడర్లు సీరియస్ గా తీసుకుంటారా లేదా చూడాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.